నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కామేశ్వరి గారు రచించిన 'జీవిత పాఠాలు' అనే ఒక మంచి కథను విందాం. విశాలాక్షికి నిన్నటి నుంచి అంటే కూతురు వచ్చిన దగ్గర నుంచి ఒకటే దిగులు, గాబరా పట్టుకుంది. కూతురు వచ్చిందంటే సంతోషించాలి కానీ దిగులెందుకు అనకండి. మీకు తెలీదు. ఆ కూతురు పెట్టే బేడ పట్టుకొని సామాను సహితంగా వచ్చింది అంటే గాబరా ఉండదా? అందులో ఎంత తిక్క పిల్లో. పిల్లేమిటి 30 ఏళ్ళు వచ్చిన దాన్ని పిల్ల అని ఎలా అంటుంది? చేసుకోక పెళ్లి చేసుకుంది. ఇదివరకైతే అవకతవక అనేవారు. ఇప్పుడు ఆ పదాలు వాడకూడదు అమ్మాయిల దగ్గర. మేం చేసుకోలేదు అనాలి. అంతేగాని అవకపోవడం ఏమిటి? మాకేం చదువులు లేవా? సంపాదనలు లేవా? స్మార్ట్ ఉంటే చాలు. అబ్బాయిలకి అందాలున్నాయా అని వాదిస్తారు. ఈ రోజుల్లో ఏ మాటైనా అనే ముందు ఆలోచించి అనాలి. కడుపున పుట్టిన పిల్లనైనా సరే. ఇదంతా అలా ఉంచి ఎన్ని సంబంధాలు తెచ్చినా తిరగొట్టి ఇంక మీరు సంబంధాలు తెచ్చి పెళ్లి చూపులంటూ నన్ను చంపొద్దు. నాకు నచ్చినవాడు దొరికితే నేనే చేసుకుంటా అని ఆల్టిమేటం ఇచ్చేసింది. ఇంకెప్పుడు 30 నిండిపోతున్నాయి నీకు. భూప్రపంచంలో ఎవ్వడు కంటి కానడు అని కోపగిస్తే మింగే సెట్టు చూసి జవాబు ఇవ్వక్కర్లేనట్టు వెళ్ళిపోయే పిల్లని చూసి మనం తలలు బద్దలు కొట్టుకోవాలి కానీ దానికి తల్లి తండ్రి అంటే ఏం లెక్క? వీళ్ళని కని పెంచి చదువులు చెప్పించి ఆడ మగ తేడా లేకుండా పెంచినందుకు అనుభవించే రోజులు వచ్చాయి. మా రోజుల్లో మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేసి రిటైర్లు కూడా అయ్యాం. కానీ అమ్మా నాన్న వెతికి తెచ్చిన వాళ్ళని చేసుకున్నాం. సంసారాలతో పాటు ఉద్యోగాలు కూడా చేశాం. కానీ ఈ మిడిసిపాట్లయితే లేవు. మాకేం తెలీదా? పిల్ల సుఖపడాలని కోరమా? అన్నీ వాళ్ళకే తెలుసు. మేం దద్దమ్మలం అనే ఇప్పుడు మిడిసిపాట్లు వచ్చి పేట్రేగిపోతున్నారు అంటూ కూతురికి ఒక్కో సంబంధం తిరిగిపోతున్నప్పుడల్లా ఇంట్లో ఒక యుద్ధమే. అరడజన్ సార్లు అయ్యాక ఆల్టిమేటం ఇచ్చేశాను. ఈ ఏడాదిలోగా చేసుకోకపోతే నీ ఇష్టం. ఇక తర్వాత అడగం. మా ప్లాన్స్ మాకున్నాయి. దేశాలు తిరగాలని, గుళ్ళు గోపురాలు చూడాలని, బంధువులందరినీ చూసి పలకరించాలని. ఇన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలయ్యి కన్నందుకు మీ పెళ్ళిళ్ళయ్యి మీ బాధ్యతలు తీర్చుకొని వెళ్ళాలి అనుకున్నాం. అన్నయ్య ఏమనుకుండా మేము తెచ్చిన పిల్లని చేసుకొని ముచ్చటగా ఉన్నాడు. ఆడపిల్లవి నీవేమిటే ఇలా కాల్చుకొని తింటున్నావు అంటూ దెబ్బలాడితే ఇదిగో అదే ఆడపిల్లవి అని ఆ మాట అంటే ఊరుకోను అంటూ ఎగురుడు. ఇక తగ్గిపోవడం మా వంతు. టైం వచ్చినట్టుంది. ఎవరినో తీసుకొచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అంది ఆఖరికి. ఆయన ఈవిడ కొలిగంట, యూపీ అంట. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారట. ఇద్దరికీ అన్నీ కుదిరాయంటే సరే తల్లి, ఎవరినో నచ్చి మెచ్చింది అదే చాలు అన్నట్టు తలదించారు ఇద్దరు. 30కి చేసుకుంటున్నా సరదాలెందుకు మానుకుంటాం అని 40 లక్షలు ఖర్చు పెట్టించి ప్రీ వెడ్డింగ్ ఫోటోలు మొదలెట్టి 5 రోజుల మెహందీలు, బ్యాచిలర్ పార్టీ, పెళ్ళి, రిసెప్షన్, 5 స్టార్ హోటల్ ఫస్ట్ నైట్ అన్నీ ముచ్చట్లు జరిపించుకున్నారు. డబ్బు పోతే పోయింది కానీ ఆ అమ్మాయి కదిలి కాపురానికి వెళ్ళింది అంతే చాలు అని సంబరపడి ఓ 6 నెలలు అమెరికాలో బంధువుల్ని అన్ని ప్రదేశాలు చుట్టి వచ్చి గుళ్ళు గోపురాలు విహారయాత్రలు చేసి ఒళ్ళు పర్సులు నీరసపడి ఇల్లు చేరి సేద తీరేసరికి అమ్మాయి బౌల్ చేసిన బంతిలా ఇంట్లోకి వచ్చి పడింది. నన్నేం అడక్కు నా మొగుడి గురించి. మా ఇద్దరికి ఇంక సరిపోదు. కలిసి ఉండలేం అంతే. కుండ బద్దలు కొట్టింది కూతురు. అదేమిటే, ఇద్దరికీ నచ్చి కదా పెళ్లి చేసుకున్నారు. అందులో 6 నెలలు కలిసి తిరిగాక కదా నిర్ణయించుకున్నారు. తల్లి నిలేసింది కోపంగా. ఇదేం బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? 4 రోజులు ముచ్చట తీర్చుకుని వచ్చేయడానికి. ఏం జరిగిందో చెప్పు. చెప్పడానికి ఏం లేదు. ఈ మగాళ్ళు పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళయ్యాక ఒకలా ఉంటారని తెలియక మోసపోయా రుసరుసలాడుతూ అంది తల్లి మీద చిరాకు చూపించేస్తూ. లేకపోతే డ్యూయట్లు పాడుతూ పెళ్ళికి ముందు తిరిగినట్టు నీ చుట్టూ నీ కొంగు పట్టుకుని ఎలకాలం తిరుగుతాడా? బుద్ధి జ్ఞానం లేదా? ఇన్నేళ్ళు వచ్చాయి ఇంత చదువుకొని ప్రపంచ జ్ఞానం లేని చంటి పిల్లలా మాట్లాడటానికి. డ్యూయట్లు పాడుకుంటూ తిరిగితే కడుపులు నింపడానికి వేళవేళలా అమ్మలెవరూ వండి పెట్టడానికి ఉండరు. సంపాదించాలి, డబ్బులు తేవాలి, వండుకు తినాలి. ఆర్డర్ కొట్టేదానికైనా డబ్బులుండాలి అని తెలుసుకో. విశాలాక్షి కోపం పట్టలేక అరిచింది. ఏదో చేసుకుని ఉద్ధరించావని సంతోషించినంతసేపు లేదు నీ కాపురం. అతన్ని ఇలాగే బాధ పెట్టి ఏదో అంటుంటే పోతే పో అని ఉంటాడు.
నీది అతి తెలివో తెలియనితనమో అర్థం కావడం లేదు నాకు. నిన్ను భరించడం ఇంకా కన్నవాళ్ళకి లేదు, కట్టుకున్నవాడికి లేదని తేలిపోయింది. ఇంక ఏం చేస్తావో చేసుకో. ఓ నమస్కారం పెట్టి లేచి వెళ్ళిపోయింది ఆ కన్నతల్లి. చూడండి, అమ్మలాగే మీరు వినకుండానే తప్పు నాదే అంటారా? నిలేసింది. ముభావంగా చూసి చూడనట్లు తల పేపర్లకు దూర్చుకుని కూర్చున్న తండ్రిని చూసి కూతురు. తప్పు మాది. నిన్ను కన్ని ముద్దుగా పెంచి ఆడినట్టు ఆడి చదువుతానన్నంతవరకు చదివించి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని ఆదర్శాలు వల్లిస్తూ నిన్ను ఉద్యోగం చేయించి ఏదో మంచివాడిని చూసి ఇద్దరూ సంపాదించుకుంటూ ఒకరికొకరు తోడుగా నిలిస్తే మా బాధ్యత తీరిపోతుంది అని వెర్రి కలలు కన్నాం. చూడు, అది మా తప్పు. తండ్రి పేపర్లో నుంచి తలెత్తకుండానే ఏ గోడకో చెప్పినట్టు అన్నాడు. అసలు ఏం జరిగిందో వినకుండానే కూతురు తిరిగి వచ్చి భారమైపోయిందనా మీ బాధ? ఇలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఆడవాళ్ళ బతుకులు ఇలా తగలడ్డాయి. విసవిసా వెళ్ళిపోయింది. ఏం చేద్దాం? అతనితో ఒకసారి మాట్లాడదామా? అసలు ఏమైందో కనుక్కుందామా? విశాలాక్షి అంది. మాట్లాడే బాధ మీకెందుకు? కట్టుకున్నందుకు నేనే మాట్లాడతా అని అన్నట్లు అల్లుడే ఫోన్ చేశాడు. ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండానే పాయింట్కి వచ్చేశాడు. పెళ్ళంటే ఇద్దరూ కలిసి ఆనందంగా ఓ ఇల్లు సంసారం నడుపుకుంటూ పిల్లల్ని కని జీవితం పంచుకోవడం అనుకున్నా. కానీ 2 నెలలకే మీ అమ్మాయి నా ఊహలు తప్పు అని తేల్చేసింది. సంపాదిస్తున్నందుకు అమ్మాయిలు ఇలా నెత్తికెక్కి ఆడిస్తారని నాకు మీ అమ్మాయి పెద్ద షాక్ ఇచ్చింది. అన్నింట్లోనూ వాటాలే. చాయ్ నువ్వు చేసుకో, నీ బట్టలు నీవే ఉతుక్కో, నీకేం కావాలో నువ్వు వండుకో, నాకు తెలీదు, అలసిపోయాను, నాకెప్పుడూ పనులు అలవాటు లేదు, చేసేద్దు అంటూ ముద్దులు గునిస్తే కొత్త మోజులో పాపం కొత్త అని సరిపెట్టుకున్నా. కానీ అదే రొటీన్ కంటిన్యూ అయిపోతుంది అనుకోలేదు. మాటకి మాట రెడీగా ఉంటుంది ఆవిడికి. వాదనకి ఓపిక ఉంటుంది, పనికి ఉండదు. పెళ్ళి కాకముందు సరే, పెళ్ళయ్యాక కూడా తన ఇల్లు తనే చక్కదిద్దుకోవాలనే తపన నెలలు గడిచినా లేకపోతే భర్త ఓ మాట అంటే స్త్రీ సమానత్వాలు ఆత్మాభిమానాలు అంతా ప్రయోగిస్తూ పెళ్ళికి ముందు కాఫీలు అందిస్తారు. ప్రేమగా ఇది తిను, అది నీకు ఇష్టం అని తినిపిస్తారు. అది బాగుంది అంటే నెక్స్ట్ డే కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఆర్డర్. ఇప్పుడు చేస్తే డబ్బులు తగలేసి దుబారా చేసినట్టు కేకలు. ఈ మొగుళ్ళు ఇంతే, తెలిసి తెలిసి మోసపోయా అని ఏడుపులు. ఇదంతా నా తప్పుల కింద లెక్క, ఒప్పుకున్నా. కానీ అమ్మా నాన్న వస్తే ఒక కప్పు టీ చేసి ఇవ్వడం కూడా తెలియని చిన్నపిల్ల వండి పెడితే కుర్చీలో మామగారు ఎదుటే హాఫ్ ప్యాంట్ వేసుకొని ఆయనతో కలిసి తినడం స్త్రీ అభ్యుదయం స్వతంత్రం అనుకోవాలా? ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది సంగతి. అలా పెంచారు మీ అమ్మాయిని అని నేను అనలేను. చదువుకొని ఉద్యోగం చేసిన అత్తగారిని మీ ఇంటిని చూశాక. సో మీ అమ్మాయి వర్షన్ ఏంటో నాకు తెలీదు. నా తరపు నుంచి ఇది. నా ఓపిక అయిపోయింది, బాయ్. ఫోన్ పెట్టేశాడు అల్లుడు. ఏం చేద్దాం అంది విశాలాక్షి తెల్లబడ్డ మొహంతో. ఆలోచిద్దాం, దీర్ఘంగా నిట్టూర్పు విడిచి అన్నారు తండ్రి. ఆలోచించారు రాత్రంతా. వారం 10 రోజుల్లో ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్న యూరప్ యాత్రకి టికెట్స్ బుక్ చేసుకుని తల్లి తండ్రి వెళ్ళిపోయారు. తెల్లబోయింది కూతురు. ఎందుకంత హడావుడి ప్రయాణం? కొంప మునిగినట్టు కోపంగా అంది. ఎప్పటి నుంచో అనుకుని కొనుక్కున్నాం టికెట్స్, మరి ఇల్లు నేను ఎవరుంటారు? అయోమయంగా చూసింది కూతురు. నువ్వు ఉండు, చిన్న పిల్లవా? పని మనిషి వస్తుంది, పని చేస్తుంది. వండుకోవాలంటే వండుకో, లేదంటే తెప్పించుకో. ముభావంగాని ఇంటి తాళాలు ఒక సెట్ ఇచ్చారు. ఏమిటండి ఇదంతా? ప్లేన్ ఎక్కాక సావకాశంగా అడిగింది విశాలాక్షి. భర్త ఏదో ఆలోచించే ఇదంతా ప్లాన్ చేశాడు అని తెలిసినా, మంచికే అని తెలిసినప్పటికీ మాట్లాడలేదు. దానికి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. థియరీ లాభం లేదు. ప్రాక్టికల్స్ కావాలని దానికి ఇల్లు, బాధ్యతలు, కష్టసుఖాలు, డబ్బు విలువ, భర్త అంటే ఏంటో తెలిసి రావాలి. పేపర్ తెరిచారు. ఇంకా ఏదో అడగాలని అనుకొని భర్త గంభీర ముఖం చూసి పక్కన మనిషి వచ్చి కూర్చోవడంతో చూసి ఊరుకుంది. 25 రోజులు గడిచాయి. సరదాగా చూడాల్సినవన్నీ చూశారు. ఒక్కసారి కూడా కూతురికి ఫోనే చేయలేదు. దానికి ఒకసారి ఫోన్ చేస్తానండి, ఎలా ఉందో పాపం, ఏం చేస్తుందో. తల్లి మనసు గొణిగింది. వద్దు, అది చేసిందా మనకు? ఈ మమకారాలు, సెంటిమెంట్స్ అన్నీ తగ్గించుకోవాలి మనం. అందుకే లోకువ చేసి ఆడిస్తుంది. తనకు కావాల్సింది మన చాకిరీ, డబ్బు తనకే ఉంది.
చిరకాలం ఎవరు కూర్చోబెట్టి చేయరు అని తెలియాలి ముందు. డబ్బుంటే చాలు అన్నీ గుమ్మంలోకే వస్తాయి అనుకుంటుంది. డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి అని తెలియాలి సీరియస్గా అన్నారాయన. ఈసారి భర్త కూతుర్ని క్షమించలేదు అని అర్థమై ఊరుకుందావిడ. ఇంకో 2 రోజుల్లో బయలుదేరతారు అనగా ఫోన్ వచ్చింది. ఎవరిదో కొత్త నెంబరు. మాట్లాడింది ఎవరో పోలీస్ ఆఫీసర్. ఆందోళనగా ఎస్ అన్నారు మూర్తి. ఆయన చెప్పింది విన్నాక ముఖం పాలిపోయింది. మీ కారుకి యాక్సిడెంట్ అయిందని, అందులో ఉన్న స్త్రీకి బాగా దెబ్బలు తగిలాయని, స్పృహ తప్పిన ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి కారు లైసెన్స్ నెంబర్ ద్వారా అడ్రస్సు ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తున్నానని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. మూర్తిగారు కళతప్పిన ముఖంతో వివరాలు అడిగి తాను విదేశాల్లో ఉన్నానని, ఆసుపత్రి వివరాలు, ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబర్ మెసేజ్ చేసి హెల్ప్ చేయమని కోరారు. మరో అరగంట ఫోన్ మీద గడిపి కూతురికి ప్రాణాపాయం లేదని, ట్రీట్మెంట్ ఇస్తున్నారని, కుడికాలు ఎడం చేయి ఫ్రాక్చర్ అయ్యాయని, ముఖం మీద శరీరంలో చాలా చోట్ల చిన్న దెబ్బలు అని చెప్పారు డాక్టరు. తాము వచ్చే వరకు కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్ చేయమని చెప్పి ఓ ప్రత్యేకమైన నర్సును కూడా కుదర్చమని డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తానని, అన్ని ఏర్పాట్లు చేసి ఒక రిక్వెస్ట్ అంటూ తమతో మాట్లాడిన వైనం తాను అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూతురికి తెలియనియొద్దని, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేశారు. వింటున్న విశాలాక్షి ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది. టికెట్ మార్చడానికి దొరికితే ప్రయత్నించండి అంటూ కళ్ళు తుడుచుకుంది. తల్లి ప్రాణం కూతురు అలా దిక్కుమొక్కు లేని దానిలా పడి ఉండడం తట్టుకోలేక, దానికి ఏం ప్రమాదం లేదు, భయం ఏం లేదు, వెనక నుంచి ఎవరో గుద్దారు, చిన్న దెబ్బలే అన్నారు ఓదార్పుగా భార్య వంక చూసి. అయినా సాలోచనగా చూడు విశాల, దానికి మనుషుల విలువ తోడన్నవారు లేకుండా ఆదుకోవడానికి నా అన్నవారు లేకపోతే ఎలా ఉంటుందో తెలియచెప్పడానికే ఈ యాక్సిడెంట్ జరిగిందేమో. మనం ఇంకో 3 రోజులకు కానీ వెళ్ళాం. అప్పటి వరకు రంగాన్ని కూడా దానికి కనబడకుండా అన్నీ చూడమని చెప్పా. అల్లుణ్ణి కూడా మనం వెళ్ళాక చెప్పి రమ్మంటాను. నర్సుని డబ్బిచ్చి చూడమని చెప్పా. దానికి ఇంకా ఎవరు తోడు నీడ లేకుండా రోజులన్నీ ఒక్కలాగే గడిచిపోయాయి అన్న భావం తొలగాలి. నాన్న వాళ్ళు ప్రతి స్టేజ్లో ఉండాలి. దాన్ని కాచుకు చూసేందుకు మనం ఎల్లకాలం ఉండం అన్నది అర్థం కావాలి. మనుషుల మధ్య సత్సంబంధాలు ఎంత అవసరమో ఈ సంఘటన ద్వారా అర్థమైతేనైనా దానిలో మార్పు వస్తుందేమో. మనం చెడ్డవాళ్ళమైనా అది బాగుపడితే చాలు. లోకం అది కలిసి మన మనసు బండరాళ్ళు అనుకున్నా పర్వాలేదు. మనం బండరాళ్ళమై ఉలిదెబ్బలు తిన్నా దానికి కొత్త రూపం వస్తుందేమో, ప్రయత్నిద్దాం. కొలిమిలో సమ్మెట దెబ్బలు తిని కొత్త రూపు సృష్టిస్తాం. ఓ వారం నీ బాధ ఆవేదన దాచుకో. ఇది దాన్ని సంస్కరించడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకో. పక్షులు జంతువులు ఎగరడం వేటాడడం నేర్వగానే పిల్లల్ని పట్టించుకోవడం మానేసినట్టు ఉండడం నేర్చుకోవాలేమో మనిషి కూడా. అప్పటికి కానీ తెలిసిరాదేమో ఈ తరానికి. మనిషి ఒంటరి అవడం శాపం అనుకోవాలి. నువ్వు ఊరికే బాధపడకు, అర్థం చేసుకో నన్ను. భార్య భుజం మీద చేయి వేసి లాలనగా అన్నారు మూర్తి. 5-6 రోజులకి ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటికే కాస్త తేరుకున్న కూతురు భర్తకి ఫోన్ చేసి రప్పించుకుంది అన్న విషయం రంగా ద్వారా విన్న మూర్తిగారు సంతోషించి ఆసుపత్రికి బయలుదేరారు. వెళ్ళేసరికి అల్లుడి చేయి పట్టుకొని తలగడుకు ఆనుకొని కూర్చున్న కూతురు తల్లిదండ్రులను చూసి మొహం చిట్లించి భర్త చెయ్యి మరింత గట్టిగా బంధించింది వదలకుండా. ఆయన భార్య వంక అర్థవంతంగా నవ్వుతూ చూశారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.